కూలీ పని ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి గిరిజన మహిళపై అత్యాచారం చేయబోయి కత్తితో దాడి చేసిన నిందితుడిని జోగుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సి అనిల్ కుమార్ అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగుపేట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన సి అనిల్ కుమార్ వివరాలను వెల్లడించారు. పుల్కల్ మండలం గొంగళూరు గ్రామానికి చెందిన అనిత అనే గిరిజన మహిళ సంగారెడ్డి పట్టణంలో అడ్డా కూలీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. అనిత తన భర్తతో విభేదాలు ఏర్పడి తన తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది. ఆమెకు ఇద్దరు కూతుర్లు. పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు 26 అనే యువకుడు సెల్ ఫోన్లు దొంగిలించిన ఫోన్ల సాయంతో ఇతర మహిళలకు ఫోన్లు చేసి డబ్బు ఆశ చూపించి శారీరక ఆనందం పొందాలని ప్రయత్నించేవాడు. ఇదే విధంగా ఈ నెల 2వ తేదీన అనితకు ఫోన్ చేసి కూలీ పని ఇప్పిస్తానంటూ చౌటాకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గ్రామ శివార్లోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బోయిని ఆంజనేయులు అనితపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాధిత మహిళ తిరగబడంతో అతని వెంట తీసుకువచ్చిన కత్తితో దాడి చేసి పరారయ్యాడు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పుల్కల్ పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. అనితకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా జోగుపేట సి అనిల్ కుమార్ నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు.